యానాది గారు చెప్పండి సంక్షిప్తంగా ఈ ఆఫీసర్ల మీద ఒక పాయింట్ చెప్పి మీరు ఈ వివిధ వర్గాలను ఎట్లా చంద్రబాబు గారు అవమానించారు, తాజాగా వైశ్యుల జోలికి వచ్చిందని అంటున్నారు. వైశ్య సంఘాలంతా తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే కిరాణా షాపులు ఎక్కువ 90% వాళ్ళే అనేది అందరికీ తెలిసిన సంగతే కదా. యానాది గారు నమస్కారం అండి. కొమ్మినేని గారు మా ప్యానెల్లో పాల్గొనే పెద్దలకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్తవి కాదు, ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చినాంచి కూడా చిన్న కులాలు కానీ ఇతర కులాలంటే ఆయనకి హేళన, అవమానించడం అనేది ఆయన నైజం. ఎందుకంటే గతంలో మీరు చూశారు ప్రత్యక్షంగా, గతంలో మా నాయ బ్రాహ్మణులు మేము మమ్మల్ని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఆయనే చర్చలకు సచివాలయానికి రమ్మని చెప్పేసి మీ నాయ బ్రాహ్మణుల సమస్యలన్నీ పరిష్కరిస్తారు రాండి అని చెప్పి మిమ్మల్ని సచివాలయాలకు ఎవరు రానిచ్చారు? గుడ్లు ఊరిమి మీ తోకలు కత్తిస్తా. అసలు దేవాలయం లాంటి సచివాలయంలో మీరు ఏ విధంగా అడుగు పెడతారు? అసలు గుళ్ళు అడిగే పెట్టలేదు అన్నాడు. గుళ్ళు అడుగు పెట్టి నేను మీ తోకలు కత్తిరిస్తానంటాడు. అసలు అప్పటికి నాయబ్రాహ్మణులకి ఊరికి ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొందరు తోకలు ఇచ్చారు తప్ప అంతకుముందు నాయబ్రాహ్మణులకు తోకలే లేవు. ఆయన తోకలు కత్తిరించారు. మత్స్యకారులను ఎస్టీలో చేరుస్తాననేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. అక్కడేమో వైజాగ్ లో మత్స్యకారులు పోయి అయ్యా మమ్మల్ని ఎస్టీలో చేరుస్తానంటే మీ చర్మం తీసేస్తాను. మరి ఎస్సీలు నువ్వు వచ్చి ఎస్సీలు ఎవరిని ఎస్సీలో పుట్టాలంటారా? అంటే ఎస్సీలు మనుషులు కదా, ఎస్సీలు ఎవరైనా చదువుకుంటారంటాడు. ఈ రోజు ఎస్సీలు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత స్థాయిలో ఉన్నారో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మేధావులు, అంబేద్కర్ లాంటి మేధావులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు కేవలం తన సామాజిక వర్గం ఒక్కటే గొప్పది. ఈ రోజు ఇంత గొప్పగా పనిచేస్తా ఉన్నటువంటి మన చీఫ్ సెక్రటరీ గారు ఆయనకు కూడా కులం ముద్ర పడేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీని ఆయన పైన కూడా కులం ముద్ర వేస్తాయి. ఈ రోజు ఎంత దారుణం అండి. వైశ్యాస్ అంటే ఎంత నమ్మకమైనటువంటి పల్లెల్లో ఎంతో మంది పేదలకు కానీ అందరికి కూడా అప్పులు ఇచ్చి వాళ్ళకి రాబట్టుకునేటువంటి వ్యాపార సంస్థ వైశ్యాస్. ఎంత నమ్మదగినటువంటి సామాజిక వర్గం. వాళ్ళను దుర్మార్గంగా గంజాయి అమ్ముతావా? గంజాయి అమ్మేదంటే మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మీ స్వయాన మీ వదిన గారి సుపుత్రుడు వారి బంధువులు మొత్తం గంజాయి మాఫియా అంతా మీరు పెట్టుకొని మీ సామాజిక వర్గము, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ బంధువర్గం అంతా వైశ్య. అసలు మాఫియా డాన్ చంద్రబాబు నాయుడు. నువ్వు మాఫియా డాన్, నీ సామాజిక వర్గం, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ బంధువర్గాన్ని అందరూ మాఫియా పెట్టుకొని ఏదో ప్రజల మధ్య బతికేటటువంటి, ప్రజలకి నిరంతరము వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అమ్ముకునే మా వైసెస్ ని ఈ రోజు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు పరిస్థితి రాష్ట్రంలో ఏమైపోయిందంటే, అక్కడేమో తెలంగాణలో ఖాళీ అయిపోయింది పార్టీ. ఈ రోజు కొడుకు చూస్తే కొడుకుని ఎక్కడ తిప్పడం లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ కొడుకు మాట్లాడే మాటలు చూసి వచ్చే ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉంది. బాలకృష్ణ చూస్తే ఆయన అందరూ తిట్టడం కొట్టడం కాబట్టి ఆయన ఎక్కడ తిప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడుకి ఏమైందంటే తెలంగాణలో ఖాళీ అయిపోయింది. రాజ్యసభ పాపం ఖాళీ అయిపోయింది. 100 కోట్లకు అమ్ముకుంటా ఉన్నాడు, అది పూర్తిగా ఖాళీ అయిపోయింది. శాసన మండలి పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఉన్నటువంటిది ఏకైకది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా పోయినసారి ఉన్నటువంటి పరిస్థితిలో ఆయనకు అర్థమైపోయింది 23 సీట్లు వచ్చినాయి. ఈ రోజు పాపం ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీతో ఒక పక్క ఇవన్నీ పెట్టుకొని ఏదో చేద్దాం ఉన్నాడు. ఈ రోజు రాను వాళ్ళ పరిస్థితి తిరిగితే రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి అభ్యర్థులు అనౌన్స్ చేస్తాడు, మళ్ళీ ఆ అభ్యర్థి పనికిరాడు, అతనికి మైలేజ్. ఆయనే బీజేపీకి ఒక అభ్యర్థిని పంపిస్తాడు, ఆయన పెడతాడు, ఆయన పనికిరాడు. ఆయనే జనసేనకు ఒక అభ్యర్థిని పంపిస్తాడు, ఆయన పనికిరాడు. నిన్న చంద్రబాబు నాయుడు కాదు మీరు ఇది గుర్తు చేశారు కాబట్టి ఇది గుర్తు చేయాలి. నిన్న గోపాలపురంకి సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చి గొడవ చేశారు. గోపాలపురం ఇంకా కొన్ని నియోజకవర్గాలు వాళ్ళు ఏకంగా ఆయన కాన్వాయ్ని ఆపేశారంట. వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు, ఇది వేరే విషయం. అదే పొరపాటున అట్లాంటి సంఘటన చిన్నది జరిగినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పెద్ద పెద్ద పటాలు కట్టి వేసేవాళ్ళు ఇవాళ కిక్కును మనకుండా కూర్చున్నారు. చంద్రబాబుని కాన్వాయ్ మీద ఆపేసినా కూడా నడి రోడ్డు మీద. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పాంప్లెట్ అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు వాళ్ళ వల్లనే ఈ రోజు చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోవడం, రాజకీయ పోవడానికి కారణం ఈనాడు ఆంధ్రజ్యోతి. ఎందుకంటే వాళ్ళు లేనిపోలేదంతా ఆయనకి జాకీలు పెట్టి, మీరు జాకీలు పెట్టి లేపి ఏదో భూతత్వంలో చూపించేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఎక్కడ ఏ సన్నివేశం జరిగిందని ప్రత్యక్షంగా చూసేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో అంటే ఏదో 1-2 పేపర్లు ఉండడం వల్ల జరిగింది తప్ప ఈ రోజు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు పరిస్థితి దివాలమైనటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇసురు గెలిచే పరిస్థితి లేదు. అన్ని కేసులన్నీ బయటకు వచ్చాయి. ఆయన చేసిన
పాపాలన్నీ తప్పించుకునేటివి కూడా ఈరోజు పరిస్థితి. అందుకే కదా అందుకని బీజేపీలో తట్టుకోలేని చేరిపోయాడు కదా పరిస్థితుల్లో హ్యాపీగా. ఎవరు పెడితే వాళ్ళు తిట్టడమే, రైట్. ఎవరిని పెడితే వాళ్ళు బీజేపీతో తిట్టడమే. పొత్తు ఇంకోటి పెట్టుకుంటే ఏం చేస్తారంటే ఒక విషయము, ఆయనేమో ఈ పక్క బీజేపీ జనసేన కలిపిపోయాడు, ఓ పక్క వైసీపీ పాపం మా శర్మిలమ్మ ఆమె రాజకీయ పిచ్చి పట్టి ఏదో అయిపోదామని అనుకుంటే ఆమె సరిగ్గా ముగ్గులేకి లాగేసి ఆమెకు సిపిఎం నిన్నదాకా జతలు ఉన్నటువంటి సిపిఎం జత చేసి వాళ్ళ ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని తిట్టించే పరిస్థితి. ఇన్ని చేసినా కానీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఆమె పాపకు డైరెక్ట్ మా కడపలోనే ఎంపీగా పోటీ చేస్తుంది, అందరూ నోటుకొచ్చినట్టే ఎగతాలు చేస్తారు. రాజశేఖర రెడ్డిని కూతురిని అంటారు, నువ్వు నేనేమో జమ్మలగూడలో పుట్టిన అంటది. ఏమ్మా నిన్నలే మొన్నటిదాకా తెలంగాణ పోయి నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు, నేను తెలంగాణ కోడల్ని, నేను శర్మను వర్మను స్వామిని అని చెప్పి పోయి నేను తెలంగాణలో అంటాడే. ఈ పొద్దేమో నేను శర్మిలా రెడ్డిని, నేను రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని జమ్మలగూడలో పుట్టినాను, నేను నాది ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఏంది అసలు ఏమైనా ప్రజలని మన పిచ్చి వల్ల చెవులు ఏమైనా పూలు పెట్టుకుంటారా? కడప ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాగే మాట్లాడిన డైలాగులన్నీ కలిపి తీసి ఒకటి వీడియో వేశారు. నాకు చాలా సరదా నవ్వు వచ్చింది. ఓసారి బాపట్ల అన్నాడు, ఓసారి పల్నాడు అన్నాడు, ఇంకోసారి ఎక్కడ నెల్లూరులో ఏదో చేసి అన్నాడు, ఇంకోసారి చీరాలన్నాడు. అట్లాగే ఇప్పుడు షర్మిల గారు కూడా అదే తంతు నడుపుతున్నారు. అట్లయితే నడుపుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, గతంలో మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా వీడియోలు ఎన్ని లేవు కదా, అప్పుడు ఏది మాట్లాడినా తెలుతాను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామూలు కుర్చీ లాగేసినా కానీ ఏం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాళ్ళకే వినిపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ కు పరిస్థితి అయిపోయింది, చరిత్ర అయిపోయింది. శర్మలమ్మని తిప్పినా ఇంకొకరు తిప్పినా వాళ్ళందరినీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన, మొన్ననే 5 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, పెన్షన్దారులను ఈ ఒక్క చిన్న విషయంలోనే చూడండి, పెన్షన్లని ఆయన బంధువైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా పోయి లెటర్ పెట్టేసి సచివాలయ వాలంటీర్ పైన కచ్చి తీసుకున్నాడు. కేవలం ఇప్పుడు 60 లక్షల మంది పెన్షన్దారులు ఉచ్చులో పడిపోయాడు. వాళ్ళ పాపాలే శాపాలే తగులుతాయి. ఇటువంటి దుర్మార్గులు ఇబ్బంది పెట్టి